ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీరందరూ క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియులారా. మరి ఈ యొక్క ఉదయకాల సమయం ముందు వాక్యధనము ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభించారా? ఆ రీతిగా ప్రారంభించిన మీకు దేవుడు ఈ యొక్క దినదివెనలతో నింపబోతూ ఉన్నాడు. మరి ఈ యొక్క ఉదయకాల సమయం ముందు మనం పొందుకోబోతున్న వాగ్దానము లేఖన భాగం చదువుకున్నాము. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యము. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునిది ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని పోలి నడుచుకున్నట్లయితే ఆత్మ ఫలాల చేత మీరు ఫలిస్తారు. ఆమేన్. మరి ఆత్మ ఫలాలు ఫలించాలంటే ముందుగా మనం పాపం చేయకుండా జీవించాలి ప్రియులారా. అప్పుడు దేవుడు మనకు చూపించిన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అనే ఆత్మఫలాలు నీలో ఫలించడం ప్రారంభించబడతాయి. హల్లెలూయా. చాలా మంది అనుకుంటూ ఉండవచ్చు, ఈ తప్పు చేస్తే ఏమవుతుంది, అసలు పాపం చేస్తుంది ఎవరు చూస్తున్నారు కనుక అని అనుకుంటూ ఉంటారు ప్రియులారా. అలా అనుకున్న దినాలు ఇక చాలు ప్రియ దేవుని బిడ్డ. మరి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యంలో సెలవిస్తూ ఉన్నది, దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణమును కనును అనే లేఖనం సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. పాపం చేయటం వలన శాపమే కలుగును కానీ దేవుని ఆశీర్వాదము ఎంత మాత్రము పొందుకొనలేవు. ఆనాడు కయీనును చూడండి, తన అర్పణను దేవుడు స్వీకరించలేదని స్వార్థముతో తన తమ్ముడైన హేబేలును చంపుతాడు. అందును బట్టి దేవుని శాపాన్ని పొందుకుంటాడు ప్రియులారా. అలాగే సంసోను ఒక స్త్రీ వ్యామోహంలో పడి దేవుడు తనకిచ్చిన వాక్కును మరచి పాపము చేయగా దేవుని శాపాన్ని పొందుకుంటాడు ప్రియులారా. మరి ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఏదో చిన్న తప్పే కదా అని లోకానికి పాపానికి రాజీ పడకు. దేవుని శాపానికి గురి కాగలవు. ఏదో చిన్న స్వార్థము, చిన్న అసూయ, అహంకారము ఇలా దేవుని నుంచి విరుద్ధంగా పాపం చేయకు. దేవుని వాగ్దాన ఫలం ఎంత మాత్రము పొందుకొనలేవు ప్రియులారా. అవును ప్రియ దేవుని బిడ్డ, దేవునికి విరుద్ధంగా పాపం చేసేవారు ఎవరైనా సరే ఆయన నుంచి ఎంత మాత్రము తప్పించుకోలేకపోయారు. మరి ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి కోపం పుట్టించే సందర్భాలు ఒకవేళ నీ జీవితంలో ఏవైనా దాగి ఉన్నాయేమో, వాటికి దూరంగా ఉండి దేవుని ఉగ్రత నుండి తప్పించబడుటకు నీ నా కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించిన ఆ ప్రభు చేతి నీడలో ఇకనైనా రా. ఇదే అనుకూల సమయము. మరి దేవాతి దేవుని సనకడము, దేవుని ఆజ్ఞాపించి మీ సొంత జ్ఞానముతో చేయటము, ఒకరు పాపం చేయటానికి నీవు కారణమవటము, దేవుని వాక్యాన్ని తృణీకరించటము, వీటిని చేయక మన ప్రవర్తన ఎల్లప్పుడూ పరీక్షించుకుంటూ సరిచేసుకుని ఆ ప్రభు ఇచ్చే నిత్యరాజ్యము కొరకు ఎదురు చూసే అనుభవములో ఉండాలి. అప్పుడు దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానము మన జీవితంలో మనం పొందుకోగలము. వాగ్దాన ఫలము నీవు శీఘ్రముగా అనుభవించగలవు. అటు మహాకృప మనందరికీ అనుగ్రహించి ప్రభు ఆశీర్వాదములు, ఆయన ఇచ్చిన వాగ్దానములు నెరవేర్పును కలుగు చేసి మనందరికీ ఆ దేవాతి దేవుడు ఎల్లప్పుడూ తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.